ఒకప్పుడు కొండల మధ్య ఒక అందమైన గ్రామంలో మాయా అనే ఓ చపలమైన మరియు ఆసక్తికరమైన అమ్మాయి ఉండేది. మాయాకు అడవిని అన్వేషించడం చాలా ఇష్టమైంది. గ్రామానికి సమీపంలో ఉన్న అడవి మామూలు అడవి కాదు. అక్కడ ప్రకాశించే చెట్లు, మాయాజనులు, ఇంకా చాలా రహస్యాల గురించి గ్రామస్తులు చెప్పుకునేవారు. ఒకరోజు ఉదయం నిండుకుండ నిండా తినే పదార్థాలతో, మనసు నిండా ఆనందంతో మాయా అడవిలోకి ప్రవేశించింది. అడవిలోకి అడుగు పెట్టగానే చెట్లు ఆమె పేరుని పిలుస్తున్నట్టు అనిపించింది. చెట్ల పచ్చని ఆకులు నేలపై అందమైన ఆకారాలను వేసేవి. మాయా అలా ముందుకెళ్ళింది. అడవి జీవంతో కళకళలాడుతుండేది. చెట్ల మధ్యలో రంగురంగుల పెట్టెలు ఎగురుతూ, మెరిసే సీతాకోకచిలుకలు చల్లగా ఆడుకుంటూ కనిపించాయి. అకస్మాత్తుగా ఆమెకు ఒక చెట్టులో ఒక ముఖం కనిపించింది. అది ముసుగులు ధరించి ఉండగా నవ్వింది మరియు స్వాగతం, మాయా అని చెప్పింది. మాయా ముందుకు సాగుతూ ఉండగా పొదలు మధ్య నుంచి మెల్లగా కదలిక వినిపించింది. చిన్న పచ్చని నక్క తన మెరిసే కళ్లతో బయటకు వచ్చింది. మాయా నవ్వుతూ, అలాగే చిన్న నక్క, నన్ను నువ్వు తీసుకెళ్ళు అని చెప్పింది. ఆ నక్క మెరిసే పచ్చని దారిలో ఆమెను తీసుకెళ్ళింది. ఆ మార్గంలో మెరిసే కందిరీగలు మరియు ప్రకాశించే కందిరేగు పువ్వులు కనిపించాయి. నక్క అలా ఒకసారిగా ముందుకు పరిగెత్తేది, ఆ తర్వాత వెనక్కి తిరిగి మాయా కోసం ఆగేది. నక్క ఒక మైదానంలోకి తీసుకెళ్ళింది. మాయా అబ్బురపడింది. ఆ మైదానం కలలలాగే ఉంది, మెరిసే పూలతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక తెల్లటి తవ్వగల బావి మెరుసుతూ కనిపించింది. ఆ బావి దగ్గరకు మాయా చేరి తన చెయ్యిని నీటిలో ముంచింది. నీటిలో అలజడి వచ్చినప్పుడు తన ప్రతిబింబం పెద్దగా మరియు తెలివైనదిగా కనిపించింది. ఆకాశం హఠాత్తుగా మసకబారింది. చెట్లు పక్కకు తొలగి అడవి మధ్యలో ఒక పెద్ద ప్రకాశించే చెట్టు కనిపించింది. ఆ చెట్టు కొమ్మల మీద ఒక రజతపు గద్ద ఉంది. ఆ గద్ద తెలివితో మెరిసే కళ్లతో మాయాను చూసింది. ఆ గద్ద తన రెక్కలను చాచింది మరియు ఇలా అన్నది, మాయా, నువ్వు ధైర్యం మరియు దయ చూపించావు. ఈ అడవి నిన్ను తన సంరక్షకురాలిగా ఎన్నుకుంది. గద్ద ఒక ప్రకాశించే పచ్చని లాకెట్ ఆమె చేతుల్లో పడేసింది. ఆ లాకెట్ చల్లగా ఉండి మాయాకు ఆత్మవిశ్వాసం కలిగించింది. మాయా ఆ గద్దకు మరియు అడవికి కృతజ్ఞతలు చెప్పింది. నక్క వెనుక తిరిగి తన గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టింది. మాయా గ్రామానికి చేరుకోగానే ఆ పచ్చని లాకెట్ మెరిసింది. ఆమె హృదయం నిండా ఆనందంతో ఉంది. అప్పటినుంచి మాయా ఆ మాయల అడవికి సంరక్షకురాలిగా మారింది. అడవిలోని అందాలను మరియు రహస్యాలను ఎప్పటికీ కాపాడింది.